ఈ వీడియోలో బ్యాక్ ఇన్ యాక్షన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 54 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ సిఐఏలో స్పైస్ కింద అయితే ఉంటారు. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల వాళ్ళ గతాన్నంతా పక్కన పెట్టి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. అసలు వాళ్ళు ఎందుకు సిఐఏ పక్కన పెట్టేశారు, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే బ్యాక్ ఇన్ యాక్షన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మన ఛానల్లో ఎవ్రీ మూవీ అండ్ వెబ్ సిరీస్ ఈవెన్ యానిమ్ ఆల్సో మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి అండ్ సజెషన్స్ కూడా వస్తాయి. మ్యాక్సిమం అన్ని రివ్యూస్ పెట్టేస్తాం కాబట్టి నాకేమైనా నచ్చిన ఉంటే వాటిని సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్లోకి యాడ్ చేయడం జరుగుద్ది. మీరు ఒకవేళ ఫస్ట్ నుంచి ఛానల్ ఫాలో అవ్వకపోయి ఉంటే కనుక సరదాగా వెళ్ళి ఒకసారి ప్లేలిస్టులు చెక్ చేయండి, మీకే అర్థమవుద్ది మన ఛానల్ ఏంటని చెప్పేసి. ఒకవేళ ప్లేలిస్టులు నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సేమ్ అదే రొటీన్ రొట్ట టెంప్లెట్ నెట్ఫ్లిక్స్ మూవీ భయ్యా. ఎప్పటి నుంచో చూస్తున్న సినిమా టెంప్లెట్సే భయ్యా. ఒక యాక్షన్ మూవీకి కావాల్సిన టెంప్లెట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇద్దరు మెయిన్ లీడ్స్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ప్రాబ్లం రావడం, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చేసేసి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాపాడేసుకోవడం, కేస్ క్లోజ్, మళ్ళీ దానికి సీక్వెల్ ఏదో అరేంజ్ చేసుకోవడం. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ టెంప్లెటే ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ ఉండదు, చాలా రొటీన్గా అయితే వెళ్ళిపోద్ది. ఏమీ లేవు చూడడానికి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి టైంపాస్ మూవీస్ చూసుకోవచ్చు భయ్యా నెట్ఫ్లిక్స్ ఓడివి. లేదనుకుంటే పెద్ద టైం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత కొత్తగా ఏముండదు మూవీలో అయితే. అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి అలా టైంపాస్కి అయితే చూడొచ్చు. కామెడీ కోసం కొన్ని క్యారెక్టర్స్ అయితే పెట్టుకుంటారు కానీ వాటి వల్ల అయితే నవ్వే రాదు, అసలు అలా చూస్తూ ఉంటాం తప్ప పెద్దగా ఏమనిపించదు. స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, చాలా ఫ్లాట్గా అయితే వెళ్ళిపోద్ది భయ్యా. పెద్ద ట్విస్ట్లు టర్న్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈజీగా తెలిసిపోతాయి. ఎవ్రీథింగ్ గెస్ కొట్టేయచ్చు, ఈవెన్ క్లైమాక్స్ ఆల్సో. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా అయితే ఉంటాయి, అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉండదు. చెప్తున్నా కదా చాలా రెగ్యులర్ టెంప్లెట్ భయ్యా. చాలా మూవీస్లో చూసేసాం ఈ టెంప్లెట్, సేమ్ అదే ఉంటుంది. అందువల్ల పెద్ద సర్ప్రైజింగ్ ఏమనిపించదు మూవీ. తెలుగు డబ్బింగ్ బాగుంది, అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అవుతాయి. ఉన్న మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. చూద్దాం అనుకుంటే టైంపాస్ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, ఫ్యామిలీతో వాచబుల్నే. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమి ఉండదు. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. సంక్రాంతి వల్ల అయితే డిలే అయింది ఈసారి వీడియోస్ పెట్టడం, మళ్ళీ ఎప్పట్లో మీకు వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్.